శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. చాలా విశేషమైనటువంటి పండగగా సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ సంక్రాంతిలో చాలా విశేషమైనటువంటిది. మొట్టమొదటి రోజు భోగిగాను, తర్వాత సంక్రాంతిగాను, తర్వాత కనుమగాను, ముక్కనుమగాను చెప్పుకుంటూ ఉంటాం. ఈ పండుగలో ఈ సంవత్సరం కొంత వ్యత్యాసం కనబడుతుంది పూర్వ సిద్ధాంతానికి, దుర్గణితానికి. అయితే 14వ తేదీ 2026 జనవరి బుధవారం నాడు మధ్యాహ్నం 3:07 మకర సంక్రమణం జరిగిన కారణంగా 14వ తేదీ అనే దుర్గణిత ప్రకారం, పూర్వ సిద్ధాంత ప్రకారంగా 15వ తేదీ అని ఇలా రకరకాలైనటువంటి ఆలోచనల్లో మనకి నడుస్తూ ఉన్నాయి. అదే గురువారం అని ఒకళ్ళు, బుధవారం అని, అంటే రాత్రికాలంలో ప్రవేశించిందని పూర్వగణితంలోనూ, 9:11 అలాగే రాత్రి 8:49 ఇలా వేరు వేరు పంచాంగాల్లో ఉన్నాయి. అది ఏమైనప్పటికీ కూడా సరే, ఎప్పుడు చేసినప్పటికీ కూడా సంక్రాంతి పెద్దల పండుగ, చాలా పెద్ద పండుగ, ఉత్తమమైనటువంటి పండుగగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ సంక్రాంతి పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది. అంతేకాదు కనుమ కూడా పశువులకి, కర్షకులకి, శ్రామికులకి, వ్యవసాయదారులకి చాలా గొప్పదైనటువంటిది. పశువులను కూడా దైవంగా భావించి వాటి యొక్క కృతజ్ఞతాపూర్వకంగా వాటికి సేవ చేసేటువంటి, అర్చన పూజ చేసేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సమయంగా మనకి కనుమ పండుగ తెలుస్తోంది. అయితే అలాగే ముక్కనుమ నాడు గౌరీ వ్రతం చేస్తారు. ఈ సంక్రాంతికి హరిదాసులు అక్షయ పాత్ర, అంటే ఎంత అయినప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి దానం విశేషమైనటువంటి వృద్ధి చెందాలని, ఎప్పుడూ కూడా క్షయము కానిటువంటిదిగా ఉండాలని, ఆ పాత్ర కూడా అక్షయంలాగే ఆ పాత్రలో ఎలా అయితే వృద్ధి చెందుతుందో అలా నీ దానం వల్ల నీ ఐశ్వర్యము, నీ యొక్క గొప్పతనము, నీ పుణ్యము కూడా విశేషంగా పెరగాలి అనేటువంటిది ఒక భావన మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సంక్రాంతి అంటే పెనుబండుగ అని కూడా, పెనుపండుగు అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రేగుపళ్ళు కూడా పోసేటువంటి ఆచారం ఉంటూ ఉంటుంది. అలాగే ఈ రేగుబళ్ళు వాతతత్వాన్ని, కపతత్వాన్ని పోగొట్టేటువంటి లక్షణం వాటిల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే గంగిరెద్దులాట, గంగా ఎర అనేటువంటి గంగిరెద్దు అంటాం. కాబట్టి ఇది కూడా చాలా విశేషమైనటువంటి పండుగగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బుధవారం వచ్చిన కారణంగా మందాకిని అనేటువంటి అధిష్టాన దేవత అని చెప్పబడుతుంది. అసలు సంక్రాంతి అంటే అర్థం ఏమిటి అంటే, అంటే మిక్కిలి అని, క్రాంతి అంటే అభ్యుదయం, అంటే ఇంకా ఎక్కువైనటువంటి ఉన్నతమైనటువంటి అభ్యుదయాన్ని, ఆనందాన్ని పొందాలి అని. ఇక్కడ మకర సంక్రమణం, మకరం అంటే మొసలి, ఇది ఉత్తరాయణ ప్రవేశకారంగా మనం చెబుతూ ఉంటాం. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించేటువంటి, ఆధ్యాత్మిక పట్టుదల పెరగడం కోసం ఈ మాసాన్ని చెబుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పెడితే అనేక రకాలైనటువంటి, అలాగే పిండి వంటలు గొప్ప విశిష్టమైనటువంటి జీవన విధానం, భారతీయ సంప్రదాయం. ఇందులో బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని తినడం, దానివల్ల అప్పటి వరకు శారీరకంగా కొంత అనారోగ్యం ఏదైతే ఉన్నదో, వాతావరణంలో తేమ కారణంగా ఇనుము ధాతువు, ఐరన్ ధాతువు పెరగడం కోసం మనం బెల్లం కలిపినటువంటి పాకుండలు, అరిసెలు లాంటివి తినడం అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి ఆధ్యాత్మికత చింతనలోనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఆనందదాయకము. ఒక్కసారి ఎప్పుడు కలవపోయినప్పటికీ కూడా ఈ సంక్రాంతికి అందరూ కలవడము, మనోభావాలను పంచుకోవడం అనేటువంటిది చాలా ఉన్నతంగా కనపడేటువంటి గొప్పదైనటువంటి పండగల్లో మనకి సంక్రాంతి అనేటువంటిది కనపడుతుంది. అంత గొప్పదైనటువంటి పండుగ ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైనటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అలాగే భోగి రోజున గోదాదేవి శ్రీరంగనాథుని కళ్యాణం జరిగిన విషయం, అంటే భోగాన్ని అనుభవించడం. భోగి అంటే ఇంద్రప్రీతికరమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తే అనేక రకాలైనటువంటి గొప్పదైనటువంటి లక్షణ సముదాయాలు, లక్షణాలు కలిగినటువంటి పదార్థ భోజనం, అలాగే పదార్థ ముక్తము, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అలాగే వాతావరణంలో నెయ్యి వేసి మంట వేయడంలో, పిడకలు వేయడంలో, దానివల్ల ఆకాశంలో మేఘాలకి సంపూర్ణమైనటువంటి మేఘావృతం అవ్వడం, తద్వారా సంపూర్ణ ఆరోగ్యకరమైనటువంటి వాయువులు వీల్చడం, తద్వారా మేఘాలు
సస్యశ్యామల సస్యానికి అనుకూలమైనటువంటి వర్షాలు కురవడం అనేటువంటిది కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పెడితే అనేక రకాలైనటువంటి గొప్పదైనటువంటి వైశిష్ట్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా సంక్రాంతి రోజున గుమ్మడికాయ దానం చేయడం వల్ల, అలాగే పెరుగు దానం చేయడం వల్ల సంతానం వృద్ధి చెందుతుంది అని, అంటే చెప్పిన మాట వినేటువంటి చక్కటి సంతానము, అంతేకాకుండా సత్ప్రవర్తకులైనటువంటి సంతానము, ఆ సంతానం ద్వారా తల్లిదండ్రులకు ఆనందదాయకమైనటువంటి స్థితి కలగడం అనేటువంటిది, అంటే ఆ విధంగా వాళ్ళు లోకోపకారమై జీవనాన్ని చక్కగా సాగించేటువంటి స్థితి సంతానానికి కలుగుతుంది అనేటువంటి భావన చేత పెరుగు దానం చేయడం చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది.